హాయ్ హలో గైస్, నేనైతే మా వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నానండి. నేను మా పిల్లలు అయితే వెళ్తున్నాము. ఎందుకనేది అయితే ఈ వీడియోలో చూసేయండి. నేనైతే ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళానండి. ఆటో స్టాండ్ దగ్గర నుంచి మళ్ళీ బస్ అయితే ఎక్కాను. పిల్లలైతే ఇద్దరైతే పడుకున్నారండి. తర్వాతకి బస్ స్టాండ్లో దిగిన తర్వాత మా వదిన అయితే వచ్చి మమ్మల్ని అయితే తీసుకెళ్ళిందండి వాళ్ళ ఇంటికి. తర్వాతకి మా అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు. అన్నం తినైతే కూర్చున్నాము. తర్వాతకి సాయంత్రం అయిందండి. సాయంత్రం అయితే చాయ్ చేసుకుని అయితే అందరం కూర్చొని అయితే పిల్లలు మేమందరం అయితే చాయ్ అయితే తాగుతున్నామండి. అంతలోనే మా అల్లుళ్ళు అయితే స్కూల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చారండి. మా పిల్లలు చూడండి, వాళ్ళ బావ వాళ్ళు రాగానే వాళ్ళ బావ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి ఎలా ఆడుకుంటున్నారు. చిట్టితల్లి అయితే వాళ్ళ బావ వాళ్ళు బాక్స్ తిన్నారో లేదా అని చెప్పి వాళ్ళ అత్త దగ్గరికి అయితే తీసుకొచ్చిందండి. ఎందుకు వచ్చాము ఇదంతా క్లీనింగ్ ఏంటంటే మా వదిన వాళ్ళు అయితే ఆయిల్ షాప్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. అందుకోసం అయితే మేమైతే కిందికైతే వచ్చేసి, మా వదిన వాళ్ళు పైన ఉంటారు, కిందికైతే వచ్చేసి అంతా క్లీన్ చేస్తున్నాము. మా పిల్లలు అయితే వాళ్ళ బావలతో అయితే ఆడుకుంటున్నారండి. నేనైతే మొత్తం ఊడ్చాను. మా అమ్మమ్మ మా వదిన వాళ్ళు అయితే అంతా క్లీన్ చేసి అయితే వాటర్తో అయితే కొట్టయితే నీట్గా అయితే కడుగుతున్నారండి. తర్వాతకి అంతా క్లీన్ చేసిన తర్వాతకి అయితే మా వదిన అయితే నీట్గా అయితే తుడిచిందండి. పైకి వచ్చేసాము. మా వదిన వాళ్ళ ఇంట్లో తమలపాకు చెట్టు అయితే చాలా పెద్ద ఆకులతో ఉంటాయి. తర్వాతకి అయితే అన్నయ్య వదిన అయితే బయట షాప్ పనిలో ఉన్నాయని చెప్పేసి అయితే వాళ్ళైతే బయటకు వెళ్ళారండి. నేనైతే వంట అయితే చేశాను. నైట్ వంట చేసిన తర్వాతకి అయితే పిల్లలిద్దరికైతే తినిపించుకున్నాను. వదిన వాళ్ళు వచ్చేసరికి అయితే తినిపించుకున్న తర్వాత అన్నయ్య వదిన వాళ్ళు వచ్చిన తర్వాత అందరం అయితే కూర్చొని అయితే అన్నం అయితే తిన్నామండి. అందరం అన్నం తినేది తర్వాతకి అయితే పిల్లలు అయితే పడుకోబెట్టాను. పిల్లలు పడుకున్న తర్వాతకి రేపు వచ్చిన వాళ్ళందరికీ ఏమైనా ఇవ్వడానికి అని చెప్పేసి మా వదిన అయితే లడ్డు అయితే చేసిందనమాట. ఆ రోజు నైట్ అయితే పిల్లలు పడుకున్న తర్వాత మేమైతే బూందీ అయితే చేసామండి. బూందీ చేసిన తర్వాత మళ్ళీ కిందికి అయితే వెళ్ళి పూలు అవన్నీ అయితే నేనైతే కూర్చానండి. మా వదిన అయితే నూనె అయితే ఫిల్ చేస్తుంది బాటిల్స్లలో, రేపు వచ్చిన వాళ్ళందరూ పర్చేస్ చేయాలని చెప్పేసి అయితే మా వదిన అయితే నూనె అయితే అన్నీ ఫిల్ చేస్తుంది. నేను పూలు కూర్చడం అయిపోయిన తర్వాత నేను కూడా ఆయిల్ అయితే ఫిల్ చేశానండి. వదిన వాళ్ళ షాప్ ఓపెన్ ఎలా జరిగింది, ఎవరు ఓపెన్ చేశారనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.